సో నేను డిసెంబర్ మంత్లో ఫస్ట్ వీక్ చెప్పబోయిన వాక్యం నేర్చుకున్నాను. దాని గురించి నేను ఏం నేర్చుకున్నాను అనేది అంటే గాడ్ మనని ఏ విధంగా ఫస్ట్ లవ్ చేసిండు. ఫస్ట్ గాడ్ మన కోసం మన పాపంల కోసం ఆయన మన కోసం రక్తం కాచిండు. బికాస్ ఆఫ్ మన వీక్నెసెస్ని బట్టి గాడ్ మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రేమించడం అంటే ఎలా అంటే, సో గాడ్ మన బలహీనతను బట్టి మన బలహీనతను కూడా యాక్సెప్ట్ చేసి సో మన కోసం వచ్చి గాడ్ మన పాపంల కోసం రక్తం కాచారు. సో మన స్క్రిప్చర్ చూసుకుంటే లూకాసు వార్త 7వ అధ్యాయం నుంచి 35 వచనం చూసుకుంటే అక్కడ ఒక పాపాత్ములైన స్త్రీ ఉంటుంది. సో ఒక పరిసయుడు యేసుక్రీస్తు ప్రభుని భోజనంకి పిలిచినప్పుడు సో ఆ స్త్రీ ఇంటెన్షన్ ఏంటంటే తనకి ఎంతో ప్రేమ ద్వారా సో యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయాలనుకుంటారంటే అభిషేకం చేయాలనుకుంటుంది. సో ఆమె లవ్ ఎట్లాంటిదంటే ఫస్ట్ ఆమె పాపం చేసిందని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈవెన్ జీసస్ క్రైస్ట్కి కూడా తెలుస్తుంది. సో ఆమె పాపం చేసినప్పటికీ కూడా ఏమనుకుంటుంది అంటే ఎవరి గురించి ఏం ఆలోచించకుండా అంటే ఏం పట్టించుకోకుండా అంటే జీసస్ని లవ్ చేసినందుకు సో ఆమె ఏం చేయాలనుకుంటుంది, అభిషేకం చేయాలనుకుంటుంది. సో ఆమె ఎంత విస్తారంగా అంటే ఆమె ఎవరి గురించి ఏం అంటే ఆమె ప్రేమలో స్వార్థం కనిపించదు అనమాట. అంటే ఆమె విస్తారంగా జీసస్ క్రైస్ట్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే జీసస్ క్రైస్ట్ని అభిషేకం చేయాలనుకుంటుంది. సో అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమంటారు అంటే నువ్వు విస్తారముగా ప్రేమించున్నావు కాబట్టి నీ విస్తారమైన పాపలు క్షమింపబడి ఉన్నాయి అంటారు. సో ఈవెన్ ఇప్పుడు మనం ఒక పర్సన్ని లవ్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరినైనా లవ్ చేసామంటే ఫస్ట్ మనని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. మ్యాక్సిమం వాళ్ళకున్న బలవంతం ఏవైతే ఉందో మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళ ఉన్న వీక్నెసెస్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం. అంటే అప్పుడు వాళ్ళు చేసినప్పుడు మనకు కోపం రావడమా, వాళ్ళతో మాట్లాడకపోవడమా, వాళ్ళని అవాయిడ్ చేయడమా అలాంటివి చేస్తాం. సో ప్యూరిటీ ఆఫ్ లవ్ అంటే మనం ఒక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించాలంటే మనము ఆ వ్యక్తిలో ఉన్న వీక్నెసెస్ని అండ్ స్ట్రెంగ్త్ని రెండింటిని యాక్సెప్ట్ చేస్తేనే ఒక సంపూర్ణమైన ప్రేమగా మనం చూపించగలుగుతాం. సో ప్రతి ఒక్క మనిషిని మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామంటే వాళ్ళ ఉన్న ఖచ్చితంగా అందరం ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ బలహీనతలని యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఏవైతే వాళ్ళ స్ట్రెంగ్త్ని యాక్సెప్ట్ చేస్తాం. సో మనం ఆ రెండింటిని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మనం చూపించే ప్రేమ అది నిజమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ అని అనుకోవచ్చు. సో మనం ప్రాఫిట్ ఒక రెవల్యూషన్ ఏం చెప్పారంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చేంజ్ చేయాలంటే మనకు ఒక వ్యక్తిని చేంజ్ చేసే అధికారం, ఒక అథారిటీ మనకు రావాలంటే ఫస్ట్ ఒక వ్యక్తిని మనం లవ్ చేసినామంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో ఉన్న వీక్నెసెస్ని స్ట్రెంగ్త్ని రెండింటిని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఆ యొక్క వ్యక్తిని మనం చేంజ్ చేసే అవకాశం, ఆ యొక్క అథారిటీ గాడ్ మనకి ఇస్తాడనమాట. సో ప్రతి ఒక్కరూ ఏ వ్యక్తిని అయితే లవ్ చేస్తారో యూ షుడ్ యాక్సెప్ట్ బోత్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్త్. అంటే ఒక పర్సన్ని లవ్ చేసినప్పుడు వీక్నెసెస్ని ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేస్తారో సో రెండింటిని కలిపి యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఆ యొక్క వ్యక్తిని చేంజ్ చేసే అథారిటీ మనకు ఉంటుందని ప్రాఫిట్ చెప్పారు. సో నేను ఈ వాక్యం నేర్చుకున్నాను. ఈ వాక్యం అందరిలో స్థిరపరచును కాక.